నా బ్రాండ్ యంగ్ ఇండియా విద్యా రంగాన్ని ప్రతిష్టం చేయడమే మా లక్ష్యం. సీఎం రేవంత్. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియాను తీర్చిదిద్దుతాం. ప్రీ స్కూల్ తీసుకొచ్చే ప్రయత్నం. యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత. పదవిలోకి ఎంతమంది వచ్చినా కొందరే గుర్తుండిపోతారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఏమన్నారు చూద్దాం ముఖ్యమంత్రి గారి దీని గురించి పూర్తిగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పరిపాలించిన అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంది. ఎన్టీ రామారావు అంటే మనకు గుర్తొస్తుంది ₹2 బియ్యం. ఐటీ అంటే గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు. రైతులకి బాగా సేవ చేసింది, రైతులకి మేలు చేసే పనులు చేసింది ఎవరయ్యా అంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. అలాగే నా పేరు కూడా చరిత్రలో నిలిచిపోయేలాంటి పనులు చేస్తా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అవి ఏం చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏ అంశాల్లో ముందుకెళ్ళబోతున్నారు, నిజంగా ఏ విషయాల్లో ఎన్నని గుర్తుపెట్టుకునే విధంగా చేశారు అంటానికి ఇప్పటివరకు అయితే ఈ 15 నెలల్లో ఒక్కటి కూడా లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో తీసుకొచ్చిన ఏ పథకం కూడా చరిత్రలో గుర్తుపెట్టుకునే పథకం లేదు. మహా అయితే కొంతలో కొంత ఫ్రీ బస్ ఏమన్నా గుర్తుండొచ్చేమో తప్పించి మీరు తీసుకొచ్చిన ఏ పథకం కూడా నిజంగా ప్రజల మనస్సులని చరిత్రలో నిలిచిపోయేంత పథకం ఏది మీరు తేలేదు. హెచ్సియు భూముల వ్యవహారం కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే మీరు తీసుకొచ్చిన షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మహిళలకు మీరు ఇస్తా అని చెప్పిన స్కూటీ కావచ్చు, ఏ పథకం ఒక్క పథకం కూడా ప్రతిదీ మీకు రివర్స్ అయింది తప్ప ఆఖరికి మీరు దేశవ్యాప్తంగా ఎవరు చేయని పని, మా చరిత్రలో ఎవరి వల్ల కాని పని మీ ఒక్కళ్ళమే చేసామని గర్వంగా చెప్పుకున్న కొలగడన కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు మీరు. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు నా బ్రాండ్ అంటున్నారు కదా, ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఓడిపోయారు. ఆ ప్లేస్లలో టీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు కదా. సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారంలో ఆ ఎమ్మెల్యేలు పెట్టుకున్నటువంటి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారో వాటిని పబ్లిక్ ఇవ్వట్లేదు. ఆపోజిట్ లో ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెడితే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. మీకు ఏదైనా కోపం ఉంటే బీఆర్ఎస్ నేత పైన చూపండి, అంతేగాని ప్రజల పైన కాదు కదా. చాలా చోట్ల ఇది నడుస్తుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీ కోసం అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మనం పటాన్ చెరువు తీసుకుందామండి. పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి అనే అతను కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, కాటా ఏదో పేరుంటుంది మనోడిది, కాటా శ్రీనివాస్ రెడ్డి ఏదో పేరుంటుంది, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అక్కడ చాలా మంది లీడర్స్ నాయకుల పైన గూడెం మహిపాల్ రెడ్డి అనేక కేసులు పెట్టాడు, వాళ్ళని టార్చర్ పెట్టాడు. ఈ రోజు సీన్ కట్ చేస్తే ఆయన అధికార పార్టీలోకి వచ్చాడు, సీఎం పక్కన చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఓకే, పబ్లిక్ కావాల్సింది ప్రజాప్రతినిధి కాదు, నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో అమలు పరుస్తున్నావు అది కదా కావాల్సింది. అయితే నేనేమంటాడంటే, సో అట్లా వాళ్ళు ఒక్కొక్కటి చేశారు. నేను మాత్రం నా బ్రాండ్ యంగ్ ఇండియా, మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని, నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్ష అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. గురువారం మంచిరేవుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో స్టాఫ్ రూమ్స్, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అలాగే ఫుట్బాల్ గ్రౌండ్ ను సందర్శించి చిన్నారులతో సరదాగా కాసేపు ఫుట్బాల్ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతి పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని, తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని చెప్పారు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడడంతోనే, ఆయన దార్శకత్వాన్ని మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి చేరిందన్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర యూనివర్సిటీకి చైర్పర్సన్ గా నియమించుకున్నామని, యూనివర్సిటీ చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీని ఏర్పాటు చేయబోతుందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నారు. 1వ తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్ విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సైనిక స్కూల్స్ కు ధీటుగా పోలీస్ స్కూల్స్ ను తీర్చిదిద్దాలని, ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రైవేట్ కంపెనీలకు పోలీస్ స్కూలుగా ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. పోలీస్ స్కూల్ కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు పిల్లలు ప్రత్యేకంగా స్కూల్ని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని చెప్పారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పోలీసుల విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని, వారి త్యాగాలకు మనం వెలకట్టలేం.
మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం పోలీసులే. వారి కోసం మనం ఏం చేసినా తక్కువైనా అభిప్రాయపడ్డారు. పోలీస్ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే 10 ఏళ్లలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశంలోనే అత్యుత్తమ స్కూల్స్ లో ఒకటిగా నిలిచేందుకు కృషి చేస్తామని ఆయన చెప్తున్నారంట. సో చూద్దాం, నిజంగా సార్ మీరు చెప్పినట్టు ఈ యంగ్ ఇండియా బ్రాండ్, మీరు అంటున్నారు కదా నా బ్రాండ్ యంగ్ ఇండియా బ్రాండ్ గా ఉండబోతుంది. సో మీరు చెప్పినట్టు నిజంగా మీ పేరుతో యంగ్ ఇండియా బ్రాండ్ నుండి కనీసం మీరు విద్యార్థుల కోసమైనా పనికొచ్చే కార్యక్రమాలు చేపడితే అందరికన్నా ముందు సంతోషించేది, స్వాగతించేది మేమే. ఎందుకంటే రోజు మేము మాట్లాడుతున్నాం, మిగతా ఫ్రీ అంశాలు, ఈ మీ ఉచిత పథకాలు మాకేం అవసరం. మాకు మీరు ఇవ్వదలుచుకుంటే పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి చదువు ఇవ్వండి, మంచి ప్రజలందరికీ ఉచిత ఆరోగ్యం, వైద్యం కల్పించండి. ఇవి చాలు. మీరు లాస్ట్ టైం నుంచి మేము అడుగుతానే ఉన్నాం. మొన్న బడ్జెట్ లో కూడా మీరు విద్య కోసం, వైద్యం కోసం మీరు కేటాయించిన కేటాయింపులు చాలా తక్కువ కేటాయించారు. వీటి గురించి మీరు కేటాయింపులు మంచిగా జరిగి మీరు నిజంగా యంగ్ ఇండియా తయారు చేస్తానంటే నిజంగా మీరు చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతారు ముఖ్యమంత్రి గారు.